श्रीराम जय श्रीराम जय श्रीराम అద్దాలు నింపుకోకపోతే దింపిన అద్దాలు కూతురు జాగ్రత్త దొంగలు ఉన్నారు దొంగలు జాగ్రత్త దొంగలు దొంగలు ఉండరు ఉన్నారు దొంగ ఉండ పదంతా పోలీసులు ఉంటారు కొబ్బరికాయలు తినేసుకోవాలా చిన్న తీసుకోవాలా పైన ఉందా ఏమో ఉండయి పైన అయితే కొబ్బరికాయలు ఉండయి లడ్డు ఫుల్గా ఉంటుంది ఇస్తున్నానా ఎత్తుకొచ్చాడు స్వామి ఇదేనా మొత్తం ఇదంతా ఎత్తుకొచ్చాడు ఇది కాదు ఆడ గుడి ఏడు ఉంటుందో ఆ గుడి ఎత్తుకొచ్చాడు ఆ కొండ మీద గుడి కట్టింది దారిలో ఉన్నటువంటి కారు అక్కడ దారిలో ఉన్నది తీయాలి తొందరగా లేడీ అయ్యద్దు వచ్చిపోయే వాహనాలకు భక్తులకు ఇబ్బందిగా ఉన్నది కావున తొందరగా తీయండి కార్లన్నీ ఇక్కడే పార్కింగ్ చేయాలంట బండ్లు పైకి వెళ్ళని కూడా అంట అది కొంచెం రిక్వెస్ట్ చేసి మా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి రిక్వెస్ట్ చేసి పైకి వెళ్దామని చెప్పి పర్మిషన్ అడిగాం వాళ్ళు పరిస్థితి చూసి పంపించారు మేము పైకి అయితే వెళ్తున్నాం ఇగో మేము పర్మిషన్ తీసుకుని అయితే పైకి అయితే వచ్చేసినాం కొండపైకి మొత్తం ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాం ఇక ఎటు చూసినా మాత్రం చుట్టూ కొండలే కనబడుతున్నాయి ఇక్కడ చూస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు తలకాయ కనబడుతుంది ఇగో ఇది పార్కింగ్ ఇది ఏంటంటే కొంచెం నడవలేని వాళ్ళ కోసం ఇక స్పెషల్గా పైకి పర్మిషన్ ఇస్తారు ముంగడ పోయి చూద్దాం ఇక ఈ గుండ్ల పైన దేవుడు ఉన్నట్టుండు ఈ గుండ్లను చూస్తే మాత్రం చెరువు గట్టులో శివుడిది కూడా ఇట్లాగే ఉంటుంది సేమ్ జర అలాగే అనిపిస్తుంది చెరుగట్ట లెక్కనే సరే మనం ముందుకు పోదాం లైన్ కానీ జనాలు మస్తు చాలామంది ఉంటే ఇట్లా ఉంటారు ఇది పైన వాతావరణం ఒక గుడి ఇది నేనైతే ఫస్ట్ టైం వచ్చిన కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి చూస్తుంటే మాత్రం చాలా పైన కూడా ఓపెన్ ప్లేస్ మంచిగానే ఉంది భక్తులు కొంచెం తక్కువనే ఉన్నట్టు
పైన మాత్రం చాలా బాగుంది, ఓపెన్ ప్లేస్ కూడా బాగుంది. పైన కూడా వండుకొని తింటారంట, పైన కూడా రూమ్స్ ఉంటాయంట. ఇది గుండం. ఇక్కడ స్నానం చేసి మనం దర్శనం చేసుకోవాలి. ఇంకా 100 రూపాయలు టికెట్, 100 రూపాయలు వేసుకుంటాడా ఆ, మా నాన్న ఫస్ట్ బ్యాగ్ నువ్వు తీసుకో. కాదు ఎంత 100 రూపాయలా అంత 50 చేసినందుకు 50. గుండం మాత్రం చాలా పెద్దగా ఉంది, వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక మా అల్లుడు అయితే ఇక స్నానం చేసేసిండు, లోతు కూడా ఏం లేదు, కానీ నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. స్నానం చేసాక మళ్ళీ నల్లాలు కూడా ఉన్నాయి. ఇక దర్శనానికి పోవాలి. టికెట్ ఇంతేనా? పెట్రోల్ తాగించుకోవాలి తాగుతాయి. శ్రీరామ్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి, దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళకు ఇక్కడ వదిలిస్తారు. అన్యం సాంగ్ అంటే అంత పవర్ఫుల్ కదా, ఇది లోపల ఇట్లా ఉంది. మనకైతే వీడియోలు తీసుకునే పర్మిషన్ లేదు, కాకపోతే బయట చూపిస్తున్నా. దేవుడు మాత్రం చూపించే అవకాశం మాత్రం ఉండదు. చూడండి, జనాలు ఎక్కుంటే మాత్రం అందులోకి తిరిగి రావాల్సి వస్తుంది. జనాలు తక్కువ. మాది దర్శనం అయితే అయిపోయింది. ఇక బయటికి వచ్చినాం. ఇక ఇలా ఫోటో షూట్ కూడా చేస్తున్నారు. ఇంకా కొంచెం ముంగడ చూద్దాం. ఇక్కడైతే మొత్తం చాలా పబ్లిక్ ఉంటే మాత్రం ఇదంతా లైన్ తిరగాలంట. ఇక్కడ రాత్రిపూట ఇక్కడ స్టే కూడా చేయొచ్చంట, కానీ ముందు రావాలి. ఇక్కడ ప్రసాదాలు ఇక్కడ ఉంటాయి, ఇక షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇటు పోయి చూద్దాం. ఇక్కడ పాతగుండం ఉంటాయంట, చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మంచిగా కనబడుతుంది. ఇది పాతగుండం, ఇది ఇది పాతగుండం. ఇలా వాటర్లో
జస్ట్ అలా చూస్తున్నాం, పాత గుండం కాడికి వచ్చినాం. కొంచెం ప్రసాదం తీసుకొని పోతే కింద మన బండి ఉంది, బండి పూజ చేసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం అయితే జనాలు తక్కువనే ఉన్నారు, శాంతంగా ఉంది. ఇది చూస్తుంటే ఒకప్పుడు పాత యాదగిరిగుట్ట స్వామిని చూసినట్టుంది. ఈ లడ్డు ప్రసాదిస్తే మనం తీసుకొని వెళ్ళిపోవాలి. లడ్డు వచ్చేసి 25 రూపాయలు, సీరా ప్రసాదం అయింది 20 రూపాయలు, పులిహోర 20 రూపాయలు అంట. చూద్దాం. ప్రసాదం తీసుకున్నాం, అయిపోయింది. కొండల దర్శనం అయిపోయింది. మీరు రండి, మంచిగా బాయ్.